సో, డాక్టర్ గారు మనకి ఫేమస్ పర్సనాలిటీస్‌కి చాలామందికి క్యాన్సర్‌లొస్తాయి. దే కైండ్ ఆఫ్ గో ఇంటు హైడింగ్ ఇన్ వన్ స్టేజ్ ఆర్ అదర్. మనం 'స్టీవ్ జాబ్స్' గారి కేస్ తీసుకుందాం. వాట్ వాస్ ఆయన క్యాన్సర్ ఏంటి? ఏమన్నా తప్పులు జరిగినాయంటారా? వాటెవర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీకు నాకు యాక్సెస్ ఉండదనుకోండి రియల్ రిపోర్ట్స్‌కి. అంత డబ్బులున్న మనిషి, అంత ఫేమస్ మనిషి, అయినా గాని క్యాన్సర్‌కి బలయ్యాడాయన. క్యాన్సర్ వచ్చేటప్పటికండి ఇది మనిషికి డబ్బుందా? లేదా? హ్మ్. ఫేమస్సా? కాదా? హ్మ్. పవర్‌ఫుల్ వెరీ బిగ్ పొలిటీషియన్ నేషనల్ లీడరా? కాదా? ఏది చూడదు. హుహు. ఇట్ కెన్ అటాక్ ఎనీబడీ అండ్ ఎవరికొచ్చినా ఇట్ ఫాలోస్ ద సేమ్ కోర్స్. హ్మ్. అది ఎలా అయితే దాని న్యాచురల్ హిస్టరీ ఉంటుందో అది ఎవరికొచ్చినా అలాగే ఉంటుంది. స్టీవ్ జాబ్స్‌కొచ్చిన క్యాన్సర్ టు మై నాలెడ్జ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనమాట. అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో మళ్ళీ రకాలుంటాయి. హుహు. ఒకటి అడినోకార్సినోమా అని ఒక రకం ఉంటుంది. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. స్టేజ్ 1 ఉన్నా గానీ ఔట్‌కమ్స్ కొంచెం హుహు. బ్యాడ్‌గానే ఉంటాయి. హ్మ్. ఇంకోటి న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అని ఉంటుంది. హుహు. ఈ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కొంచెం మంచి రకమే. అంటే వీటితో అయితే కొన్ని ఇయర్స్ అయినా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. సో, మోస్ట్‌లీ ఆయనకొచ్చింది న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి చాలా ఇయర్స్ ఉంది ఇది క్యాన్సర్ అని మీడియాలో రావడం ఇవన్నీ జరిగాయన్నమాట. సో, అడినోకార్సినోమా వచ్చేటప్పటికి 4 స్టేజ్‌లో ఉంటుంది. హుహు. స్టేజ్ 1, 2, 3, 4 అని. స్టేజ్ 1, 2, 3 అంటే ట్రీట్మెంట్ క్యూరేటివ్ ఇంటెంట్‌తో ఇవ్వచ్చు. హుహు. స్టేజ్ 4 వచ్చేటప్పటికి దేర్ ఇస్ నో క్యూర్. పాలియేటివ్ అంటారింక. ఆ! ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, కీమో ఇచ్చినా దానికి పాలియేటివ్ అప్రోచ్ కిందే వాడతామనమాట. అండ్ స్టేజ్ 4 ప్యాంక్రియాట్ వచ్చేటప్పటికి సర్వైవల్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్. హ్మ్. వెరీ ఫ్యూ లక్కీ పీపుల్ ఎవరైనా ఉంటే 1 ఇయర్ క్రాస్ అవుతారు గానీ, మెజారిటీ వాళ్ళు ఇంతలోనే ఉంటారు. ఆన్ ద అదర్స్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వచ్చేటప్పటికి వాటిలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. 1ఆ, 2ఆ, 3ఆ లేదంటే అది కూడా ఒక కార్సినోమా అనేసి. హ్మ్. ఒకవేళ కార్సినోమా అంటే దట్స్ ఆల్సో బ్యాడ్. అది కూడా 6 మంత్స్ టు 1 ఇయరే ఉంటుంది. బట్ ఈ గ్రేడింగ్‌లో వచ్చాయనుకోండి ట్యూమర్ గ్రేడ్ 1, 2, 3 ఇలాంటివి దే లివ్ ఫర్ మెనీ ఇయర్స్. స్టేజ్ 1 అంటే ఇంకా ట్రీట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 90% ఇంక తిరిగి రాదని ఉండొచ్చనమాట. స్టేజ్ 4 అన్నా గాని దే కెన్ లివ్ ఫర్ 3, 4 ఇయర్స్ ఆర్ ఈవెన్ బియాండ్ దట్. జస్ట్ విత్ హార్మోన్ ఇంజెక్షన్స్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. ఆయనకి ఈ రెండిట్లో ఏదొచ్చిందా అనేది ఐయామ్ నాట్ ష్యూర్. బట్ పాంక్రియాటిక్ క్యాన్సర్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే 90% ఈ అడినోకార్సినోమా ఈ బ్యాడ్ రకం చెప్పానే హ్మ్. ఇవే ఉంటాయి. ఈ మంచి రకం న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనేది చాలా తక్కువ 10% కేసెస్‌లోనే ఉంటాయి. మరి ప్యాంక్రియాస్‌ని మనం యాంప్యుటేట్ చేసేస్తారు ఎర్లీ స్టేజ్‌లోనే? ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ అయితే ఆ! మనం సర్జరీ చేసి తీసేయొచ్చు. అవును. ఆ పాంక్రియాటిక్ సర్జరీ గూడా చాలా మేజర్ సర్జరీ. హుహు. పిప్పుల్ సర్జరీ అంటారు ఆ హ్మ్. సర్జరీ పేరు. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 5 ఆర్ 6 అవర్స్ సర్జరీ ఉంటుంది. అబ్బా! ఆహా! పోస్ట్ ఆపరేటివ్‌లీ పేషెంట్ రికవర్ అవ్వడానికి 1 వీక్ దాకా హాస్పిటల్‌లోనే ఉండాల్సుంటుంది. ఆ తర్వాత కూడా ఫుల్ రికవరీ అవ్వడానికి ఒక 1-2 మంత్స్ అట్లా ఈజీగా టైం పెద్ద పడుతుందన్నమాట. ఇట్స్ ఆపరేషన్. ఓకే. ఈవెన్ ఫర్ స్టేజ్ 1 అయినా పెద్ద ఆ స్టేజ్ 1, 2, 3 అయినా అదే ఆపరేషన్. హుహు. సో, ఏదైనా పెద్ద ఆపరేషనే ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే స్టేజ్ 1 ట్యూమర్స్ కూడా రికరెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. మనం హుహు. సర్జరీ ఇవన్నీ చేస్తాము. హ్మ్. బట్ అరౌండ్ 30, 40% కేసెస్‌లో మళ్ళీ ఆ క్యాన్సర్ తిరిగి వస్తూ ఉంటుంది. మనం ఆర్గానే తీసేసినా గాని ఇంక మళ్ళీ ట్యూమర్ రావడానికి మళ్ళీ ఛాన్స్ ట్యూమర్ ఉంటదా సార్? ఉంటుంది. ఉంటుంది. హుహు. ఎందుకంటే ఆ పాంక్రియాటిక్‌లో మనకి స్కాన్‌ల ద్వారా గాని, ఎలా అయినా గాని గడ్డ కనిపించిందనుకోండి. అదొక మైక్రోస్కోపిక్ సెల్ మల్టిప్లై అయ్యి మన కంటికి కనిపించే సైజ్‌కొచ్చింటుంది. సో, మన కంటికి కనిపించే సైజ్‌కి అక్కడ పాంక్రియాస్‌లో ఉంది. బట్ దానికన్నా ముందే మైక్రోస్కోపిక్‌గా బ్లడ్ ద్వారా ఎక్కడికన్నా స్ప్రెడ్ అయిపోయుండొచ్చు బాడీలో. మేబీ అది ఇంకా సైజ్ పెరిగి మనకు కనపడే సైజ్‌కి రాలేదు. సో, మనం పాంక్రియాస్‌లోనే ఉంది అనుకుని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఫ్యూచర్‌లో ఆ మైక్రోస్కోపిక్‌గా లివర్‌కి గాని, లంగ్‌కి గాని స్ప్రెడ్ అయిన సెల్ మల్టిప్లై అయ్యి పెద్దగా అయింది. స్కాన్‌లో కనపడిందనుకోండి. అప్పుడు క్యాన్సర్ తిరిగొచ్చింది అంటాం. సో, ఇది పాంక్రియాస్‌కే కాదు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీ క్యాన్సర్ అనమాట. హ్మ్. ప్యాంక్రియాస్ మనం సర్జరీ చేసి యాంప్యుటేట్ చేస్తే సార్ మనం ఈ సీరియస్‌గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అయన్నీ తీసుకోవాల్సొస్తది కదా! ప్యాంక్రియాస్ ఆ! అండ్ అంటే డిపెండింగ్ ఎంత పాంక్రియాస్ తీసేసారనేది. హ్మ్. అండ్ ఇంకొకటి ఆహ్, చాలామందికి షుగర్ డయాగ్నోసిస్ అయిన ఫస్ట్ 1-2 ఇయర్స్‌లో పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా డయాగ్నోస్ అవ్వచ్చు. హుహు. సో, క్యాన్సర్ ముందే ఉనింటుంది. వి హ్మ్. నాట్ నో. డయాబెటిస్ ఒక డయాగ్నోస్ అయ్యుంటుంది. ఆఫ్టర్ థట్ వితిన్ ఇయర్ ఆర్ 2 పాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, క్యాన్సర్ ఇట్‌సెల్ఫ్ కెన్ డామేజ్ ద పాంక్రియాస్ అండ్ అది డయాబెటిస్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఓహ్! మనం ముందు చూసిన సింప్టమ్ ఇది. సింప్టమ్ కానీ ఇది. దాని నిజంగా ఉన్న కారణం ఇది. కారణం ఇది అనేసి. ఆహా! బట్ అవి తక్కువ కేసెస్‌లోనే ఉంటాయి. ఎందుకంటే డయాబెటిస్ ఆల్‌మోస్ట్ ఇండియాలో ఇట్ హస్ బికమ్ పర్వేసివే ఉంది. ఆ! అన్ని అందరికి. అందరికి క్యాన్సర్‌లయితే ఉండవు. ఆ! బట్ ఇలా కూడా ప్రెజెంట్ అయ్యేవి కేసెస్ ఉంటాయి. హుహు. అండ్ ఇంకోటి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే పాంక్రియాటిక్స్ నుంచి వచ్చే కొన్ని ఎంజైమ్స్ మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఓవరాల్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే బాగా ఎఫెక్ట్ అవుతుంది హుహు. పాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్‌లో. హుహు.
సో, నెక్స్ట్ మనం ఇంకోటి ఇండియాలో జనరల్‌గా వింటా ఉంటాం. స్పెషల్‌గా సెలబ్రిటీస్‌కి సార్ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని అంటా ఉంటారు. మీ టెక్నికల్ టర్మ్ ఏంటి బ్లడ్ క్యాన్సర్‌కి? అది మీరిప్పుడు దాకా చెప్పిన డీటెయిల్స్ చూస్తుంటే అది ఒక్కటి కాదు పలు విధాలుగా కనపడుతదని అనుకుంటున్నాను. బట్ దాని మీద కొద్దిగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. బ్లడ్ క్యాన్సర్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టెర్మినాలజీ అనమాట. హుహు. దాని లోపల మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉంటాయి. హ్మ్. బ్రాడ్‌గా మాట్లాడుకుంటే ఒకటి లుకీమియా అంటాము. హ్మ్. ఇంకోటి లింఫోమా అంటాము. హుహు. చాలామంది బ్లడ్ క్యాన్సర్ అనేటప్పటికి ఆ లుకీమియా అనే బాగా హైలైట్ అవుతుంటుంది. హ్మ్. ఎందుకంటే దట్ ఈస్ ద మోర్ సీరియస్ అమాంగ్ ద 2. హుహు. లింఫోమా చాలా వరకు సర్వైవర్స్ ఉంటారు కాబట్టి అంతగా భయంగా ఫీల్ అవ్వరు. ఓకే. ఎక్కువ లుకీమియా హైలైట్ ఎందుకు అవుతుందంటే దానివల్ల భయం. హుహు. అది సర్వైవ్ అవ్వరు, చనిపోతారు అని భయం ఉంటుంది హ్మ్. కాబట్టి. బట్ లుకీమియాలో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. హుహు. అక్యూట్ లుకీమియా లేదంటే క్రానిక్ లుకీమియా అని 2 టైప్స్ అంటాం. హుహు. బేసికల్లీ అక్యూట్ లుకీమియా అని ఎందుకంటాము అంటే ఆ సెల్స్ ఏదైతే ఉంటాయో చాలా ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి. హుహు. సో, ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి కాబట్టి బాడీకి డ్యామేజ్ కూడా ఫాస్ట్‌గా చేసే ఛాన్స్ ఉంటుంది. హుహు. దట్ ఈస్ అక్యూట్. ఇట్ ఈస్ ఇంగ్లీష్ టర్మ్. హ్మ్. క్రానిక్ అనేది స్లో. హుహు. ఏదైనా స్లో గ్రోయింగ్ అనేసి. క్రానిక్ ల్యూకేమియాలో వచ్చేటప్పటికి సెల్స్ స్లోగా మల్టిప్లై అవుతాయి. సో, బాడీని డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా స్లోగా ఉంటుంది హుహు. అనేసి. సో, మనకి భయపడే ల్యూకీమియాస్ అంటే అక్యూట్ ల్యూకీమియాస్. ఎందుకంటే దోస్ ఆర్ ద అగ్రెసివ్ వన్స్. హుహు. ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాయంటే అగ్రెసివ్‌గా ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా అంతే అగ్రెసివ్‌గా ఉంటుంది. హుహు. కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బట్ దాని నుంచి కూడా సర్వైవ్ అవుతారు. హుహు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ చిన్న పిల్లల్లో ఈ అక్యూట్ ల్యూకీమియాస్, బీఏఎల్ఎల్ మళ్ళీ అక్యూట్‌లో బీఏఎల్ఎల్, టీఏఎల్ఎల్ ఉంటుంది. హ్మ్. టీఏఎల్ఎల్‌లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. బీఏఎల్ఎల్‌లో డివిజన్స్ ఉంటాయి. బీఏఎల్ఎల్ దాంట్లో కొంచెం మంచి రకం. హుహు. పిల్లల్లో 2 ఇయర్స్, 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వస్తే ఆల్మోస్ట్ 90% సర్వైవల్ రేట్. హుహు. అలా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ క్రోనిక్ ల్యూకీమియాస్ చాలా మంది మాట్లాడరనమాట. హుహు. ఇవి ఇంకా కామన్. అక్యూట్ ల్యూకీమియా ఎంత కామనో క్రోనిక్ ల్యూకీమియాస్ కూడా కామన్‌గానే ఉంటాయి. హుహు. వీటిలో మళ్ళీ సీఎంఎల్ అనేసి ఒకటి, సీఎల్ఎల్ అనేసి ఇంకొకటి 2 రకాలుంటాయి. బోత్ ఆఫ్ దెమ్ ఎలా ఉంటుందంటే ఒకదానికైతే సింప్టమ్ ఉన్నంత వరకు సింప్టమ్ రానంత వరకు ట్రీట్మెంటే అవసరం లేదు. హుహు. ఇంకో దానికి జస్ట్ ఒక టాబ్లెట్‌తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. హుహు. సో, దే ఆర్ సో ఆహ్, ఈజీ టు ట్రీట్. పేషెంట్ కూడా చాలా ఈజీగా ట్రీట్మెంట్ తీసుకునేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ డే టు డే యాక్టివిటీస్ అన్నీ మెయింటైన్ చేసుకునేలాగా ఉంటాయి. బట్ ఇలాంటి క్యాన్సర్‌లు కూడా ఉన్నాయనేది ఇవెప్పుడు హైలైట్ అవ్వవు. ఆల్వేస్ ద బ్యాడ్ గెట్స్ హైలైటెడ్ మోర్. దట్ ఈస్ ద అన్‌ఫార్చునేట్ థింగ్ అనమాట. సో, ఆల్వేస్ బ్లడ్ క్యాన్సర్ అన్న వెంటనే దిస్ డెత్ సెంటెన్స్, ఎండ్ ఆఫ్ ద రోడ్ మనం ట్రైయే చేయకూడదు ఇంకా వేస్ట్ ఇంట్లోనే ఉండాలి హ్మ్. అనే నోషన్ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ రాంగ్ నోషన్. బికాస్ లుకీమియాలోనే 50% లుకీమియాస్ మంచివున్నాయి. హుహు. ఓన్లీ 50% ఆర్ ద బ్యాడ్ వన్స్. సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ద గుడ్ కేటగరీ యూ కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. హ్మ్. ఎందుకు ఆ ఛాన్స్ వదులుకోవడం అనేది. హ్మ్. ఇంకో లింఫోమాస్‌కొచ్చేటప్పటికైతే 80-90% లింఫోమాస్ ఆర్ ద గుడ్ లింఫోమాస్ ఓన్లీ. హుహు. అగ్రెసివ్ లింఫోమాస్ కొంచెం రేర్‌గానే ఉంటాయి. హుహు. ఎస్పెషల్లీ ఇండియాలో ఇంకా తక్కువ. ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో తక్కువ. సో, ఈ మంచి రకం లింఫోమాలు మోస్ట్ ఆఫ్ దెమ్ 6 సైకిల్సో, 8 సైకిల్సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ పెడితే దే ఆర్ కంప్లీట్‌లీ క్యూర్డ్. ఆ ట్రీట్మెంట్ కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. డే కేర్‌లోనే అయిపోతుంటాయి ట్రీట్మెంట్. అంటే కంటిన్యూస్ హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా మార్నింగ్ వస్తారు. ఈవినింగ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. దే కెన్ గో బ్యాక్ అండ్ స్లీప్ ఎట్ దేర్ హోమ్ పీస్‌ఫుల్లీ. హుహు. సో, మీరిప్పుడు బ్లడ్ క్యాన్సర్‌లో 2 కేటగరీలు చెప్పారు సార్. లింఫోమాసు అండ్ లుకేమియాసు. దాంట్లో ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సార్? ఎక్కడి నుంచి మొదలవుద్ది? మీరు ఎట్లా డిటెక్ట్ చేస్తారు దాన్ని? లింఫోమాస్ ఫస్ట్ లింఫోమాస్ గురించి ఆ! డిస్కస్ చేసాక తర్వాత లుకీమియాస్‌లోకెళ్దాం. లింఫోమాస్ వచ్చేటప్పటికి అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సరే. హుహు. కాకపోతే దాంట్లో ఆ బ్లడ్ అది క్యాన్సర్ సెల్ ఏదైతే ఉందో అది లింఫ్ నోడ్స్‌లో ఉండి అక్కడ మల్టిప్లై సైజ్ పెరుగుతుంది. లింఫ్ నోడ్స్ ఏంటో చెప్పండి సార్ మాకు? లింఫ్ నోడ్ అనేది బాడీలో న్యాచురల్‌గా ఉన్న పార్టే అనమాట. హుహు. అంటే ఈ లంగ్, హార్ట్, లివర్ లాగా దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోం. హుహు. ఎందుకంటే లింఫ్ నోడ్ పని ఏంటంటే బేసికల్లీ బాడీలో లింఫ్ బ్లడ్ సప్లై ఒకటుంటుంది. మనకి బ్లడ్ వెసల్స్‌లో కనపడేంత బ్లడ్ ఉంటుందనమాట. సో, ఆల్ ద సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే డర్ట్ అక్యుములేషన్ ఏదైతే ఉంటుందో ఆ లింఫ్ ద్వారా మళ్ళీ రీసర్క్యులేట్ బాడీలో అవుతూ ఉంటుంది. సో, అది అంతా ఈ లింఫ్ నోడ్స్‌కెళ్తాయి. సో, ఆ లింఫ్ నోడ్స్‌లో ఉన్న సెల్స్ మేజర్‌గా మనకి హెల్ప్ అయ్యేదేంటంటే ఇమ్యూనిటీ కోసం. ఎనీ ఫారెన్ బాక్టీరియా ఏమైనా వచ్చినా గానీ, వైరస్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ, ఇక్కడి నుంచి ఇమ్యూన్ సెల్స్ ఎళ్లి ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, అలా ఈ ఇది మన బ్లడ్ సెల్స్ కూడా లింఫ్ నోడ్స్‌లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో, అలా ఆ లింఫ్ నోడ్‌లో ఉన్న సెల్లు అబ్‌నార్మల్‌గా మారి అది సైజ్ పెరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని లింఫోమా అంటాం. సో, పేరుకి బ్లడ్ క్యాన్సర్ అయినా గానీ మనకి సాలిడ్ ఆర్గాన్ లాగా గడ్డలాగా ఫార్మ్ అయ్యి కనపడుతూ ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లింఫోమా పేషెంట్స్ హాస్పిటల్‌కొచ్చేది ఎలా అంటే, ఈ నెక్ రీజియన్‌లో గడ్డలాగా ఫార్మ్ అవ్వడం, స్వెల్లింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ స్వెల్లింగ్స్. లేకపోతే ఆర్మ్ పిట్స్‌లో స్వెల్లింగ్స్ ఉండడం, లేదంటే ఇంగ్వైనల్ రీజియన్‌లో స్వెల్లింగ్ ఉండడం, ఇలాంటి సింప్టమ్స్‌తో వస్తుంటారు. అప్పుడప్పుడు ఫీవర్ ఉంటుంది. హుహు. ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ ఫీవర్ మందులు వాడుతున్నా తగ్గట్లేదు. ఎస్పెషల్లీ నైట్ టైమ్ ఉంటుంది ఈ ఫీవర్. హుహు. అండ్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్ ఆ ఫీవర్ వల్ల.
ఇలాంటి సింప్టమ్స్. ఇంకోటి వెయిట్ బాగా తగ్గిపోతూ ఉంటారు. అంటే డైటింగ్ ఏం చేయరు. ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. రెగ్యులర్‌గానే తినాలని ట్రై చేస్తుంటారు. బట్ స్టిల్ అన్‌ఇంటెన్షనల్‌గా వెయిట్ తగ్గిపోతూ ఉంటారనమాట. ఈ సింప్టమ్స్‌తో దే కామన్‌లీ ప్రెజెంట్ లింఫోమాస్. అండ్ లుకీమియాస్‌కొచ్చేటప్పటికి ఇట్ ఈస్ యాస్ వి ఆల్రెడీ డిస్కస్ అది కూడా బ్లడ్ క్యాన్సరే. బట్ ఇలా లింఫ్ నోడ్‌లకెళ్ళి గడ్డల్లాగా అనేది ఫార్మ్ చేస్తుంది అది కూడా. బట్ ఛాన్సెస్ ఆర్ లెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన పెరిఫెరల్‌లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్‌లోనే అవి మల్టిప్లై అయ్యి సెల్స్ కనపడుతుంటాయి. సో, రెగ్యులర్‌గా చేసిన బ్లడ్ టెస్ట్‌లోనే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. అవును. ఆ వైట్ బ్లడ్ సెల్స్ అబ్నార్మల్‌గా హై ఉన్నాయనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఈ లుకీమియా ఉండొచ్చు, లింఫోమా కాకపోవచ్చు అనేది దట్ ఈస్ ఎ హింట్. అండ్ దెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ పోతుంటే ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ ఉంటుంది. బోన్ మ్యారో బయాప్సీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్ టు కండిషన్ దెన్ ఫైనల్ డయాగ్నోసిస్‌కి రీచ్ అవ్వచ్చనమాట. అంటే మీరు ఈవెన్ దో మనం అంతా ఒక బ్రాడ్‌గా బ్లడ్ క్యాన్సర్ అని మనం ఆ! నార్మల్ లాంగ్వేజ్‌లో ఇట్స్ ఎ మాట్లాడుకున్నా వెరీ బ్రాడ్ టెర్మినాలజీ. రెండిటి మధ్య సంబంధం లేదు. మీరు చూసే విధానంలో అవును. గాని, ఏ ఆర్గాన్‌కైతే ఆ! అది వెళ్లి మీరు డయాగ్నోస్ చేస్తున్నారు. అవును. అన్నీ కూడా వేరే వేరే విధాలుగా ఉన్నాయి అసలు. ప్రెజెంటేషన్స్ కూడా కంప్లీట్‌లీ వేరుంటాయి. ఆ! ఈ లుకీమియా పేషెంట్స్‌లో ఏమవుతుందంటే, ఒక వైట్ బ్లడ్ సెల్ అబ్నార్మల్‌గా పెరగడం వల్ల నార్మల్ సెల్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ ప్లేట్లెట్స్. హ్మ్. సో, బోన్ మ్యారోలో అంతా ఇదే ఆక్యుపై చేసేస్తుంది స్పేస్. సో, ఈ నార్మల్ స్పెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి స్పేస్ ఉండదు. సో, ఆ బ్లడ్ తగ్గిపోతుంటుంది. హుహు. హిమోగ్లోబిన్ తగ్గితే బాగా వీక్‌నెస్‌గా ఉండడం, లేదంటే హార్ట్ మీద ప్రెషర్ పడి కొంచెం కాళ్ళు, చేతులు, లంగ్స్ దగ్గర సో, వాటర్ చేయడం ఆర్‌బీసీస్ కూడా తగ్గిపోతాయంటారా? ఆర్‌బీసీస్ కూడా ఆర్‌బీసీ తగ్గితేనే హిమోగ్లోబిన్ హ్మ్. తగ్గుతుందనమాట. ఓకే. లేదంటే ప్లేటెట్లు బాగా తగ్గిపోయాయి. హ్మ్. అప్పుడు ప్లేటెట్ తగ్గిందంటే ప్లేటెట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందనుకోండి. క్లాట్ ఫార్మ్ అవ్వడానికి ప్లేటెట్ హ్మ్. కావాలి. సో, మామూలుగా పిల్లలు ఏదో ఫుట్‌బాలో, క్రికెటో ఆడుతుంటారు. చిన్న దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఆగదు. ఫుల్ కంట్యూజన్ ఫార్మ్ అయిపోవడం ఇలాంటి సింప్టమ్స్‌తో వస్తారు. హుహు. సో, ఈవెన్ ద వే దే ప్రెజెంట్ లింఫోమాకి, లుకీమియా సింప్టమ్స్ బట్టి కూడా యుల్ గెట్ ఎన్ ఐడియా. హుహు. ఇది లుకీమియా అవ్వచ్చు, ఇది లింఫోమా అవ్వచ్చు హుహు. అనేసి. ఆ తర్వాత ఇంకా టెస్ట్‌లు అవన్నీ చేసినా కన్ఫర్మేషన్. హ్మ్.